హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈవినింగ్ టీ టైంలోకి కానీ స్నాక్స్కి కానీ ఈ విధంగా పేలాలు లేస్తో చాట్ చేసుకొని తింటే క్రిస్పీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద సైజు కప్పెడు పేలాలను తీసుకొని ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్రిస్పీగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా మనం చేయితో నలిపేస్తే ఇలా పొడిగా అవ్వాలన్నమాట. అలా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. పేలాలను వచ్చేసి చూడండి, ఇలా వేయించుకున్న పేలాలని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కాదండి, ఓన్లీ జీలకర్ర వేసుకొని జస్ట్ మగ్గించుకోవాలి. మాడకుండా జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది. జీలకర్ర వేసుకొని చిటపట అంటున్న టైంలోనే ఒక 10 నుండి 15 పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. కొద్దిగా పచ్చిగానే ఉండాలి, మాడకూడదు, గోల్డెన్ బ్రౌన్ కూడా రాకూడదండి. ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు కానీ లేదా 1 టేబుల్ స్పూన్ నిండా పుట్నాల పప్పు తీసుకొని వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ మగ్గించుకోవడం, అంటే మాడకూడదు, గోల్డెన్ బ్రౌన్ రాకూడదు, అన్నీ అలాగే చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న పుట్నాల పప్పు వేసుకున్న వెంటనే ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా గింజలు తీసేసి సన్నగా తుంచుకొని వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ లైట్గా వేయించుకోవాలి. తర్వాత వెంటనే ఒక 15 రెబ్బల కరివేపాకు తీసుకొని మంచిగా క్రిస్పీగా వేగేటట్టుగా, మాడకుండా వేగేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా వేగుతున్న టైంలోనే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎండుమిరప్పొడి వేసుకోవాలి. ఉప్పు కలిపిందైనా సరే ఉప్పు కలపందైనా సరే పావు టీ స్పూన్ కంపల్సరీ పడుతుంది. తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కలిపిన కారం అనుకోండి, కొంచెం చూసి వేసుకోవాలి. మనకి ఎంత వేసుకుంటే తెలుస్తుందో కాబట్టి అంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి ఉప్పు కూడా వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న పేలాలన్నిటిని ఇందులో వేసుకొని మసాలా మొత్తం పేలాలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి నిదానంగా. చూడండి, ఈ విధంగా మసాలా మొత్తం పేలాలకు ఎలా పట్టిందో, ఇలా పట్టిన దాంట్లోకి ఒక చిన్న లేస్ ప్యాకెట్ దొరుకుతుంది కదండి, అది ఒక్కటి సరిపోతుంది. ఒక కప్పడు కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని లేస్ని మొత్తం ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టి ఒక 50 సెకండ్స్ వేగించుకోవాలి. ఇది కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేయొచ్చండి, కాకపోతే వాటర్ యాడ్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతాయి కాబట్టి క్రిస్పీగా ఉండవు. అందుకే ఆనియన్ కూడా ఏమీ వేయకుండా, ఆనియన్ టమాటో కూడా ఏమీ వేయకుండా జస్ట్ లేస్ ఇవి పోపు వేసుకొని ఈ విధంగా చేసుకున్నామన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటాయండి. మనం వేడివేడిగా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్, టీ టైంకి మాత్రం సైడ్ డిష్గా పెట్టుకొని తింటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా 50 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.